ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిత క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడైతే ఫుల్ ట్రెండింగ్లో ఉందండి. ఆ వర్క్ అయితే మాత్రం చాలా మంది ఎక్కువ ఆ వర్క్నే ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటి, అలాగే చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసి మనం బ్లౌజెస్ బాగా వర్క్ అనేది చేసుకోవచ్చు కదా. ఇప్పుడైతే మీకు బ్లౌజ్ అనేది వర్క్ ఎలా చేసిన ఏంటి అనేది చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బ్యాక్ ఎలా చేసిన ఏంటి అనేది చూసేద్దామా ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఏంటంటే గోల్డ్ వైట్ పాల్స్ అయితే వర్క్ అనేది మొత్తం కూడా వస్తుందండి. మనకి ఏంటంటే ఏ బ్లౌజ్ మీదకైనా సెట్ అయిపోతుంది అనమాట ఈ వర్క్ వచ్చేసరికి. ఎందుకంటే అదర్ కలర్స్ ఏమి ఉండవు కదా, ఓన్లీ వైటే గోల్డే కాబట్టి ఏ సారీస్ మీదకైనా మనము యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, మీకైతే మొత్తం నీట్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసరికి చైన్ కుట్ అయితే వేసుకోవాలి కదండి. చైన్ కుట్ అనేది 3 లైన్స్ అయితే వేసుకోవాలి. చూసారు కదండి, చైన్ కుట్ వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాక లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే షుగర్ బీడ్స్ అనమాట. 2 బీడ్స్తో మొత్తం కూడా వర్క్ అనేది చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వైట్ పాలు 4mm బీడ్ అండి, షుగర్ బీడ్స్ కాదనమాట. 4mm బీడ్స్ ఏంటంటే రెండు కూడా ఒకే సైజ్ ఉండాలన్నమాట. వైట్ పాలు 4mm బీడే, ఈ గోల్డ్ బీడ్ కూడా 4mm బీడ్ ఉండి అదొకటి ఇదొకటి ఇలా మొత్తం కూడా మనము షుగర్ బీడ్స్ తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేసరికి ఇలా వైట్ పాలు 4mm బీడీలు అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఏంటంటే షుగర్ బీడ్స్ అండి. షుగర్ బీడ్స్ కూడా 2 బీడ్స్తో అయితే వర్క్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్టోన్ చైన్ అనమాట. స్టోన్ చైన్ కూడా ఏంటంటే మనకి 2 స్టోన్స్కి అయితే వర్క్ చేసుకుంటూ వెళ్ళాలండి. లేదా 3, 4 చేసామనుకో ఇలా ఏంటంటే మనకి స్ట్రైట్గా రాదు, లుక్ కూడా అస్సలు బాగోదనమాట. ఎప్పుడైనా సరే 2 స్టోన్ చైన్స్కి వర్క్ అనేది చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ బీడ్స్ అండి. మళ్ళీ చూసారు కదా ఫ్రెండ్స్, మనకి మొత్తం కూడా 5 లైన్స్ అనేది వచ్చాయి. మనకి ఎప్పుడు కూడా ఎక్కువగా నేను రొటీన్గా ఏం చూపిస్తానంటే 3 లైన్స్ చూపిస్తాను కదా, అలా కాకుండా ఈసారి ఏంటంటే 5 లైన్స్ అయితే వచ్చాయి. బ్యాక్ అయితే ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుందండి హెవీగా వేసుకుంటే ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ 5 లైన్స్ అయిపోయాక ఏంటంటే మనకి ఇంకా నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఎలా చేసిన ఏంటనేది చూసేద్దామండి. ఇంకా 3 బీడ్స్ అనేది ఫస్ట్ షుగర్ బీడ్స్ 3 తీసుకొని ఇలా లైన్గా కుట్టుకోవాలండి. ఇలా అయ్యాక ఏంటంటే వైట్ పాలు అలాగే షుగర్ బీడు అలాగే 4mm బీడు షుగర్ బీడ్ అనమాట. ఇలా అయితే చూడండి, వైట్వి మనకి కింద 2 కూడా ఇలాగ వచ్చేయాలి. నెక్స్ట్ పైన వచ్చేసరికి 4mm షుగర్ బీడ్స్తో అయితే ఇలా అయితే వర్క్ అనేది చేయాలండి. మొత్తం కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ పోవాలి. అలాగా నీట్గా మనకి ఏంటంటే డిజైన్ అనేది ముందుగా డ్రా చేసుకొని ఆ డిజైన్ పైన అయితే ఇలా అయితే వేసుకోవాలి. వేసుకుంటే మనకి లుక్ చాలా బాగుంటుంది. ఇంకా అలాగే చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం కూడా ఇలా అయితే వర్క్ చేసుకున్నాక ఇంకా మనకి మిగతా పార్ట్ అంతా ఉంటుంది కదండి. ఆ పార్ట్కి వచ్చేసరికి ఏం చేస్తారంటే షుగర్ బీడు 4mm బీడు షుగర్ బీడ్ అనమాట. ఇలా 3 బీడ్స్ ఇంకా అక్కడక్కడ మనకి ఈ ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, బ్యాక్ మొత్తం కూడా ఇలా అయితే వర్క్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫ్రెండ్స్ చూడండి, మనకి బ్యాక్ అంతా కూడా లుక్ అయితే మాత్రం చాలా బాగుంది కదా. ఇంకా మొత్తం కూడా ఇలా అక్కడక్కడ 4mm బీడు షుగర్ బీడ్స్ అయితే ఇలా వర్క్ అనేది చేసేసాను. ఇది మనకి బ్యాక్ పార్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫ్రంట్కి ఎలా చేసాను ఏంటనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇది వచ్చేసరికి ఏమో ఫ్రంట్ పార్ట్ అనమాట. మనము బ్యాక్ ఏ విధంగా అయితే వర్క్ చేసామో ఫ్రంట్కి సేమ్ అదే విధంగా అయితే వర్క్ అనేది చేశాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి, ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ పార్ట్. మనకి సేమ్ అదే విధంగా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ హ్యాండ్స్ కండి, ఎప్పుడు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్కి సేమ్ ఒకే విధంగా ఉంటుంది కదా, ఇప్పుడైతే అలా కాదనమాట. హ్యాండ్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మీకైతే చూపిస్తాను అనమాట. మనకి ఇది వచ్చేసరికి హ్యాండ్ పార్ట్.
ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ సేమ్ ఒకే విధంగా ఉంటుంది కదా, ఇప్పుడైతే అలా కాదండి, ఫుల్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మనకి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఫుల్ హ్యాండ్స్ కదా, ఇంకా అవి బ్లౌజ్ వేసుకున్నాక లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా మనం ఇప్పుడు ఎలా కుట్టాలి ఏంటి అనేది మొత్తం కూడా మీకు అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసేయండి. మనకి ఇదేంటంటే ఫ్రెండ్స్ బ్లౌజ్ అనమాట, తక్కువ టైంలో కూడా అయిపోతుంది. అలా అనేది ఎక్కువ టైం అయితే పట్టదు. మనం స్పీడ్గా వేసేస్తాం అనుకోండి, మనకి 1.5 లేదా 2 డేస్లో అయితే అయిపోతుంది. నేనైతే ఆ 2 డేస్లో అయితే వేస్తాను అనమాట వర్క్ అనేది. ఎందుకంటే ఇంట్లో పనులు చూసుకోవాలి, ఇంకా పాపని స్కూల్కి డ్రాప్ చేయాలి, అలాగే మళ్ళీ ఇంకా మనకి ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదండి. లేదు మనకి ఖాళీగా ఏం పని ఉండదు, ఇంకా మొత్తం రోజంతా కూడా వర్క్ చేయాలంటే ఒక రోజులో బ్లౌజ్కి అనేది వర్క్ అయితే చేస్తాను. లేదంటే నాకు 2 డేస్ అయితే పడుతుంది. ఏ బ్లౌజ్ అయినా సరే 2 డేస్లో వర్క్ అనేది చేసేస్తాను. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లౌజ్ ఇంకా వర్క్ ఎలా చేసిన ఏంటి హ్యాండ్స్కి అనేది చూసేద్దాము, వచ్చేయండి ఒకసారి. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ అయితే 3 లైన్స్ అయితే చైన్ కుట్ అనేది వేసుకోవాలి అనమాట. చైన్ కుట్ వేసుకొని మనకి కింద ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. ఇంకా నెక్స్ట్ అలానే ఏంటంటే షుగర్ బీడ్స్ అండి, 2 షుగర్ బీడ్స్ అయితే మొత్తం కూడా ఇలా వర్క్ అనేది చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి స్టోన్ చైన్ ఉంటుంది కదండి, స్టోన్ చైన్ అనేది 2 లైన్స్ అయితే వేసుకోవాలన్నమాట. 2 అలాగే వేసుకుంటుంటే 2 లైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే షుగర్ బీడ్స్ అనమాట. మనకి ఏంటంటే ఫస్ట్ అలా కాకుండా మనం బ్యాక్ ఎలా వర్క్ చేసామైతే అస్సలు ఉండదన్నమాట. చూడండి ఈ లైన్ అయితే ఇలా వచ్చింది కదా. ఇంకా నెక్స్ట్ మనకి షుగర్ బీడ్స్ అండి, షుగర్ బీడ్స్ అయితే 6 అయితే తీసుకోవాలి. 6 షుగర్ బీడ్స్ తీసుకొని పైన ఏంటంటే మొత్తం కూడా వైట్ పాలుతో ఇలా వర్క్ అనేది చేసుకోవాలన్నమాట. వైట్ పాలు షుగర్ బీడ్స్ అయితే ఇలా వర్క్ చేసుకోవాలి. చూడండి ఈ లైన్స్ అన్నీ కూడా ఇలా వర్క్ చేసుకున్నాక ఏంటంటే మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్లో వచ్చేసరికి ఏంటంటే 4mm బీడ్స్, మిడిల్లో ఒకటి, చుట్టూ కూడా 6 బీడ్స్ అనమాట. మనము 6 బీడ్స్ 5 బీడ్స్ అలా అయితే వేసుకోకూడదండి. మనకి ఫ్లవర్ అనేది ఏ షేప్లో అయితే వస్తుందో అన్ని బీడ్స్తో మనకి వర్క్ అనేది చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట. 6 బీడ్స్ అయితే చుట్టూ కూడా వేసుకోవాలి. చూడండి మనకి ఈ లైన్ అంతా కూడా సేమ్ ఇదే విధంగా వచ్చిందనమాట. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, మనకి కింద హ్యాండ్ మొత్తం ఫస్ట్ కూడా ఇలా వర్క్ అనేది చేసుకోవాలి. ఇలా వర్క్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే మిగతా పార్ట్ అంతా కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి చైన్ కుట్ అనేది వేసుకోవాలి. చైన్ కుట్టు అలాగే 4mm బీడ్ అనమాట. ముందే ఏంటంటే లైన్స్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. మనము మెజర్మెంట్స్ తీసుకొని లైన్స్ అనేది ఫస్ట్ అనేది డ్రా చేసేయాలన్నమాట. డ్రా చేసాక మనము వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఫ్రెండ్స్ చూడండి షుగర్ బీడ్స్ సారీ అండి, అలాగే చూడండి ఫ్రెండ్స్, మనకి చైన్ కుట్ అనేది వేసుకొని షుగర్ బీడ్స్ ఇలా అక్కడక్కడ అనమాట ఇలా స్ట్రైట్గా ఇచ్చుకోవాలి. ఇంకా మిడిల్లో ఇచ్చుకోకూడదండి. ఇలా మన 4mm బీడ్స్ అన్నీ కూడా ఒకే లైన్లో ఇలా అయితే రావాలండి. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, మనకి ఒక చైన్ లైన్ అనేది కొంచెం లాంగ్గా వచ్చి అక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 4mm బీడ్ తీసుకొని మనకి వాటర్ డ్రాప్ అంటే ఈ చూడండి ఈ బీడ్స్ మనకి బయట ఎలా అంటే వాటర్ షేపు మనకి బీడ్స్ ఉంటాయి కదండి, ఇందులో మనకి గోల్డ్ ఉంది, అలాగే వైట్ బీడ్స్, అలాగే కలర్స్ కూడా ఉంటాయి. మనకి ఏ మ్యాచింగ్ కావాలంటే ఆ బీడ్స్ తెచ్చుకొని ఇలా వర్క్ అనేది చేసుకోవాలన్నమాట. 3 బీడ్స్ చూడండి, కింద వచ్చేసరికి 2 బీడ్స్, పైన ఇలా బీడ్స్ అనేది ఇలా వర్క్ అనేది చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా ఒక లైన్ అనేది లాంగ్గా ఇలా చేసుకొని ఇంకా ఈ 2 బీడ్స్ మిడిల్లో ఏంటంటే ఇలా మిడిల్లో 4mm బీడ్, చుట్టూ కూడా 4mm బీడ్సే 6 బీడ్స్ వేసుకొని ఇలా వర్క్ అనేది చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ 2 మిడిల్లో వచ్చేసరికి చూడండి మనకి ఈ చైన్ లైన్స్ అనేది కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట. మనకి ఇలా గ్యాప్ ఉంటే ఇలా వర్క్ అనేది వస్తుంది. 4mm బీడు గోల్డ్ బీడ్ వేసుకొని గోల్డ్ బీడ్ చుట్టూ వైట్ పాల్ అనమాట. ఎందుకంటే మొత్తం వైట్ అయితే లుక్ అయితే అస్సలు బాగోదండి. అందుకే మిడిల్లో గోల్డ్ వేసుకొని చుట్టూ కూడా వైట్ పాల్ వేసుకున్నాం అనుకో, లుక్ చూసారా ఎలా ఉందో, ఇలా అయితే బాగుంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా మొత్తం కూడా ఒక లైన్ అంతా కూడా ఈ బీడ్స్ వేసుకొని అలాగే నెక్స్ట్ ఈ విధంగా వర్క్ అనేది చేసుకోవచ్చు. లేదంటే ముందే డిజైన్ డ్రా చేసుకొని అలా ఒక్కొక్కటి వేసుకుని వెళ్ళిపోయినా సరే మనకి సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, తక్కువ టైంలోన గ్రాండ్ లుక్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట.
చూసారు కదా ఫ్రెండ్స్, మనకి వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. ఎప్పుడు డిజైన్స్ కాకుండా ఇది రొటీన్గా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా మనకి. ఇంకా నెక్స్ట్ హ్యాండ్కి కూడా సేమ్ ఇదే విధంగా వర్క్ అనేది చేసేసాను ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఎవరైనా డిజైన్ చేస్తే నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.